రాజకీయ చదరంగంలో ఆ కుటుంబం పావుగా మారిందా? ఇంటి పెద్ద మరణంతో వ్యాపారంతో పాటు రాజకీయ వారసత్వాన్ని మోయాల్సి వచ్చిన ఆ వారసులను రాజకీయ వైకుంఠపాలలో పాములు మింగేశాయా? ఆ కుటుంబం రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి కారణాలేంటి? తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న సోదరులు చివరకు ఎవరికి వారుగా మారిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఎవరా నాయకులు? ఏమా కదా? రాజకీయంగా ఎదగాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఎర్రతివాచి పరుస్తోంది విజయనగరం జిల్లా. అవును, ఇది ఇప్పటి మాట కాదు. కోరుకున్న వారికి పదవులు కట్టబడుతున్న జిల్లా విజయనగరం. ఉత్తరాంధ్రలో అపారమైన సహజ వనరులున్న వెనుకబడిన జిల్లా. ఇక్కడ ప్రజల అభివృద్ధి మాట సరే, రాజకీయ నాయకులను రాష్ట్ర జాతీయ స్థాయిలో అందలమెక్కించడంలో ఇక్కడి ప్రజలు ముందుంటారనేది అక్షర సత్యం. అలాంటి ఈ జిల్లా నుంచి ఎదగాలని, రాజకీయంగా తన వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆశపడ్డ ఆ కుటుంబం మాత్రం అనుకున్నది సాధించలేకపోయింది. కుటుంబ పెద్ద అవనాపు సూరిబాబుది రాజకీయంలో ప్రత్యేక పాత్ర. తన అనుకున్న వారిని ఆదుకోవడమే కాదు, తన వారి కోసం గట్టిగా నిలబడే తత్వం ఆయనది. అలాంటి వ్యక్తి జిల్లాలో రాజకీయ ఉద్దండులను కాదని సంచలన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన సందర్భాన్ని ఇన్నేళ్లైనా ఎవరూ మర్చిపోలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటన ఒక సంచలనమైతే, రాజకీయంగా అప్పటి ప్రభుత్వంలో జిల్లా పెద్దగా ఉన్న వ్యక్తిని కాదని పార్టీ జెండాను మోసిన వ్యక్తి అవనాపు సూరిబాబు. కానీ కొద్ది రోజులకే ఆయన మృత్యువాత పడ్డారు. పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇదంతా గతం. ఆ తరువాతి పరిణామాల్లో అవనాపు సూరిబాబు కుమారులు విక్రమ్, విజయ్ రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. విక్రమ్ సతీమణి డాక్టర్ భావనకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చి ఆ కుటుంబాన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అవనాపు బ్రదర్స్ లక్ష్యం విజయనగరం ఎమ్మెల్యే సీటు. కానీ అది వారికి అందని ద్రాక్షగా తయారైంది. విక్రమ్కి కూడా ఏదో పదవి ఇచ్చామని చెప్పుకోవడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల వైసీపీ యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జి పదవి సరిపెట్టారు. అది కూడా పార్టీ జెండా పట్టుకున్న 10 ఏళ్ల తర్వాత. దీంతో ఆ కుటుంబంలో చిన్నవాడైన అవనాపు విజయ్ కొన్నాళ్లు స్తబ్దుగా ఉండి 2024 ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరంలో తమ గుర్తింపును పార్టీ పెద్దలు కావాలనే తగ్గిస్తున్నారన్న ఆవేదన అవనాపు కుటుంబంలో ఉంది. తండ్రి బాటలో అవనాపు విక్రమ్ పార్టీని అంటిపెట్టుకుని ఇన్నాళ్లు ముందుకు సాగారు. భార్యకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇవ్వడంతో పార్టీ కోసం కష్టపడ్డారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అవనాపు విక్రమ్ కుటుంబాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఫలితాలు వెలువడగానే అవనాపు విక్రమ్ దంపతులు పార్టీకి గుడ్ బై చెప్పారు. డీసీఎంఎస్ పదవికి కూడా వదులుకున్నారు. వైసీపీలో గుర్తింపే కాదు, రాజకీయ ఉద్దండుల నీడలో ఎదగడం కష్టమన్న తత్వం విక్రమ్కి బోధపడిందట. వైసీపీని వీడిన విక్రమ్ ఏ పార్టీలో చేరతారోనని విజయనగరం పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. వీరు జనసేన వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అవనాపు విజయ్ టీడీపీలో ఉండడంతో జనసేన వైపు అయితే తమకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుందని, దీంతో పాటు విజయనగరం జనసేన బాధ్యతలు మోసేందుకు పార్టీకి నాయకుడి అవసరం ఉందని వారు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అయితే అవనాపు విక్రమ్కి సరైన వేదిక అవుతుందని భావిస్తున్నారట ఆయన అనుచరులు. వైసీపీలో ఉండగా విజయనగరంలో రాజకీయంగా ఎదగలేకపోయిన అవనాపు విక్రమ్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది. అయితే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ భవిష్యత్తుపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు విక్రమ్. దీంతో మున్ముందు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ వైసీపీ నాయకులతో పాటు అవనాపు విక్రమ్ అనుచరుల్లో కనిపిస్తోంది. ఎందరో నాయకులను అందలమెక్కించిన అవనాపు కుటుంబం చివరికిలా ఎందుకు పావుగా మారిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదట. మరి ఆ కుటుంబ నిర్ణయమేంటో, అవనాపు దంపతుల రూట్ ఏటో కాలమే నిర్ణయించాలి.